దేవుణ్ణి చూపించగలిగినట్లుగా నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ సంభాషణ, నీ ఓర్పు, నీ యొక్క ప్రార్థన జీవితం ఉంటే ప్రియులారా, ఖచ్చితంగా నీవు దేవుని కొరకు ఒక్క ఆత్మను సంపాదించగలుగుతావు. ఆ ఒక్క ఆత్మ కోసమే దేవుడు నీ నుంచి నా నుంచి చూస్తున్నాడు. హల్లెలూయా. ఒక్క ఆత్మ కోసమే చూస్తున్నాడు. ఈరోజు ఒక్క ఆత్మ కూడా లేకుండా నిలబడిపోయినటువంటి నీవు ఫలించినటువంటి చెట్టువా, లేకపోతే ఫలిస్తున్న చెట్టువా? ఏమండి, ఆకులు ఉన్నాయి కదండి, ఆకులు ఏం చేసుకుంటావు? ఏమంటే తోటకూర అయితే ఆకులు పనిచేస్తాయి, అంజూరపు చెట్టు ఆకులు పనిచేయవు. కచ్చడాలు కుట్టుకున్నాను పనిచేస్తుంది తప్ప. ఆదికాండం 3వ అధ్యాయంలో అంజూరపు ఆకులే వాళ్ళు కచ్చడాలు చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, ఆలోచన చెయ్యండి. మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించాలి. ఆ ఫలము నీలో కనబడితే, నాలో కనబడితే, నువ్వు పాడే పాటలకు అర్థం ఉంటుంది, నువ్వు చేసే ప్రార్థనకు అర్థం ఉంటుంది, నువ్వు చెప్పే సాక్ష్యానికి అర్థం ఉంటుంది, నువ్వు మందిరానికి రావడంలో అర్థం ఉంటుంది, నీవు పరిచర్య చేయటంలో అర్థం ఉంటుంది. ఈరోజు ఆలోచన చేసుకోండి. మారు మనస్సుకు తగిన ఫలము గనక ఫలించకపోతే ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిపోతుంది అని చెప్తున్నాడు ఆయన.